ఆమె మన ఇండియాని పరిపాలించడం జరిగింది. సో, ఈ టైంలోనే మనకి 1858లో మనకి విక్టోరియా మహారాణి ఎప్పుడైతే ఈ బాధ్యతలను తీసుకుందో అప్పుడే మనకి అకౌంటింగ్ జనరల్‌ని ఏర్పాటు చేశారు. అకౌంటెంట్ జనరల్‌ని మన యొక్క లావాదేవీలు, లెక్కలు, ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ అన్నీ చూసుకోవడానికి అకౌంటెంట్ జనరల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత 1919లో మాంటింగ్ చైన్స్ సంస్కరణల ద్వారా మనకి ఆడిటర్ జనరల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అకౌంటింగ్ జనరల్ వేరు, ఆడిటర్ జనరల్ వేరు. వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమల్లో చేశారంటే 1921 నుంచి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్‌లో చాలా సార్లు యూపీఎస్సీ లెవెల్‌లోనే చాలా సార్లు అడిగారు. 1919 మాంటింగ్ చైన్స్‌ఫోర్డ్ సంస్కరణ ద్వారా దేన్ని ఏ సంస్థని ఏర్పాటు చేశారంటే మనకి ఆడిటర్ జనరల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.